చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దపప్పూరు మండలం నామనాంగనంకపల్లెలో జాతరకు పెద్దారెడ్డి హాజరయ్యారు. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి కూడా రానుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు జాతర నుంచి తరలించారు. దీంతో పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. తాడిపత్రిలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడున్న అప్డేట్స్ తెలియజేయండి. తాడిపత్రిలో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంటుంది. అక్కడ పెద్దపప్పూరు మండలం నామనాకపల్లి అనే గ్రామంలో చిన్న జాతర జరుగుతుంది. ఆ జాతరకి జేసీ ప్రభాకర్ రెడ్డికి అలాగే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఆహ్వానం అందింది. దీంతో అక్కడికి ముందుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడ చేరుకున్నాడు. మరి కొద్దిసేపట్లో జేసీ రాబోతున్నారు. అయితే ఈ లోపు అక్కడ జేసీ వర్గీయులు కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య గలాట జరగచ్చు అనే ఉద్దేశంతో పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడ పెద్దారెడ్డిని అక్కడ నుంచి పంపించేశారు మహిజ. అక్కడ అయితే పెద్దారెడ్డి నేనేమి ఇక్కడ రాజకీయ ప్రచారానికి రాలేదు, మీరు అడ్డుకోవాల్సిన అవసరం లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగిన పోలీసులు ఆయనకి సర్ది చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, గలాటాలు అయితే ప్రాబ్లం అవుతుంది సార్ అని చెప్పి అక్కడ ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే అక్కడ నుంచి పంపించేశారు మహిజ. మరి కొద్దిసేపట్లో ఆ జాతరకి జేసీ వర్గీయులు అయితే అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉందని మనకు సమాచారం ఉంది మహిజ. రైట్, అయితే ఇది మరి జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ అస్మిత్ రెడ్డి కానీ ఇలాగా వద్దు అని చెప్పారా, లేదా ఇది పోలీసులు అత్యుత్సాహంగా చూడొచ్చా? పోలీసులే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని అక్కడ ఇరు వర్గాల మధ్య చాలా రోజుల నుంచి కొన్ని రాజకీయపరమైన కక్షలు కొద్దిగా అక్కడ ఒకరి మధ్య ఒకరికి విభేదాలు ఉన్నది అందరికీ తెలిసిందే మహిజ. అయితే ఇరు వర్గాలు ఎదురైనప్పుడు లేనిపోని సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడికి ముందుగానే హాజరయ్యారు. అక్కడ హాజరైన తర్వాత ఇంకో కొద్దిసేపట్లో జేసీ వర్గీయులు అందరూ కూడా అక్కడ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఒకే చోట కలిస్తే బాగుండదనే ఉద్దేశంతో కొద్దిగా తాడిపత్రి మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని అక్కడ గలాట్లు అయ్యే వాతావరణం కనిపించిందని అక్కడ పోలీసులు ముందుగా చొరవ తీసుకొని సమస్య రానివ్వకుండా ఆయన్ని వెంటనే అక్కడి నుంచి పంపించేయడం అయితే జరిగింది మహిజ. రేట్ దీని పట్ల మరి పెద్దారెడ్డి వైఖరి ఎలా ఉంది? ఆయన ఒకవేళ నిజంగానే కావాలని జేసీ వచ్చే టైంకి రావటం జరిగిందా? పంపించేసినప్పుడు ఆయన ఎలా స్పందించారు? పెద్దారెడ్డి అయితే పోలీసుల దగ్గర వాగ్వాదానికి దిగినాడు మహిళ. ప్రస్తుతానికి అక్కడ అంటే చాలా సార్లు ఇదే విషయం మీద వైసీపీకి సంబంధించిన ఏ కార్యక్రమాలు చేసినా, బయటికి ర్యాలీలు చేసినా, ఇటీవల మనకు తెలిసిందే ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణ, వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు సంబంధించిన ర్యాలీలు చేసేటప్పుడు అయితేనేమి కొన్ని వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలు ఇవి చేసినప్పుడు కూడా పెద్దారెడ్డిని అక్కడ అడ్డుకోవడం జరుగుతుంది. అయితే జేసీ వర్గీయుల మధ్య ఈ జేసీ వర్గీయులకి కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులకి మధ్య గలాట జరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని, ఆ జాతర సవ్యంగా జరగాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి పోలీసులు అక్కడి నుంచి పెద్దారెడ్డిని పంపించడం జరిగింది. ఆ పోలీసుల దగ్గర వాగ్వాదానికి దిగి ఆయన కొద్దిగా భావోద్వేగానికి కూడా గురైనాడు. అంటే కనీసం జాతరలు కూడా హాజరు కానివ్వకుండా ఇలాగ అడ్డుకోవటం సరికాదని చెప్పి పోలీసుల దగ్గర అయితే కొద్దిగా వాగ్వాదం దిగినాడు మహిజ. రైట్ నరేష్, థ్యాంక్ యూ.